జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్లు ఖర్చు పెట్టి రాళ్లేశాడు. ఏంటంటే రేపు ఎప్పుడైనా ఒక 100 ఏళ్ల తర్వాత కూడా తవ్వకాల్లో బయట వస్తే ఓహో జగన్ అనేవాడు సర్వే చేయించాడని చెప్పని తెలుసుకోవాలని వేయించాడు రాళ్లు. అందుకని మేము వాటిని చెక్కిచ్చేసామని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తూ 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ జగనన్న భూరక్ష అనేటువంటి కార్యక్రమాన్ని సర్వే సిస్టమ్ స్టార్ట్ చేస్తూ పెట్టినటువంటి మొదటి రాయి. ఇవాళ వెళ్ళి చూస్తే అదే రాయి, ఈ పక్కన ఉన్నది అదే రాయి. జగన్ గారు పాతిన రాయే ఇది కూడా. ఆ రోజు జగన్ గారు పాతిన రాయి ఇది. ఏంటి అంటే 15 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ఆ జగన్ గారు ఏదైతే జగనన్న భూరక్ష 2020 అనేటువంటి దాని మీద చెక్ ఉందో దాన్ని ఆ గ్రైండర్ పెట్టి మొత్తం అన్ని రాళ్లు చెక్కిస్తున్నారు. 15 కోట్ల రూపాయలు. మీకు పోయే కాలం కాకపోతే ఆ రాయిని తిరగేయచ్చు కదా, రాయిని తిరగేయచ్చు కదా. జగన్ గారి పేరు మీరు చూడటానికి ఇష్టమైపోయి కష్టంగా ఉంటే, కళ్ళం నీళ్లు వస్తుంటే, ఏడుపు వస్తుంటే దాన్ని భూమిలోకి పాతేయచ్చు కదా. ఈ రాయిని ఏమనుకోవాలి, ఈ రాయిని ఏమనాలి? ఈ తెల్లగా చెక్కేశారు, ఇది ఎవడ రాయి? గవర్నమెంట్ రాయా? ఏం రాయి? జగన్ గారి ఫోటో ఉందని చెప్పని నిన్న రాళ్లు ప్రదర్శించారు. ఎంత దుర్మార్గం. జగన్ గారు పాతిన దాని మీద జగన్ గారి ఫోటో ఉందా? ఆయనే ముఖ్యమంత్రి హోదాలో సర్వేని ఆరంభం చేస్తూ వెళ్ళి రాయి పాతాడు. ఆ రాయి మీద జగన్ గారి ఫోటో ఉందా అని అంటున్నా.